మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంతకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి సంకటహర చతుర్థి పర్వకాలం. స్థానిక లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువున్నటువంటి ఈశాన్య గణపతిగా పేరుగాంచినటువంటి హేరంబ గణపతి, హేరంబో నలకూబరో గణపతి శ్రీ విఘ్న చండీ గణ. హేరంబ గణపతి అనేటటువంటిది చాలా అరుదు, ఎక్కడా కూడా ఉండదు. ఆ ప్రతిష్టాపన విధానమే వేరు. అటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితము స్థాపన అయినటువంటి యొక్క ఈశాన్య గణపతి అంటారు. అదే హేరంబ గణపతి. ఈ రోజున హేరంబ గణపతిని పూజిస్తే, ఉపవాస దీక్ష చేసి ప్రాతకాలమందు స్వామివారికి అభిషేకము గాని, అర్చన గాని, అదేవిధంగా గణపతి హోమం గాని చేసుకుంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ధ్యానం చేసుకొని భోజనం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి గణేష పురాణం ప్రకారం తెలుపబడింది. గణేష వ్రతం అంటారు, చతుర్థి వ్రతం అంటారు. ఈ రోజున స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి ప్రాతకాలం అందే పంచామృత అభిషేకము, ధ్యానావాహనాది షోషోపచార పూజ, అదేవిధంగా గణపతి అధర్వ శీర్ష అభిషేకము, అదేవిధంగా అష్టోత్తర శతనామార్చన చేయడం జరిగింది. లోకా సమస్తాహ సుఖినో భవంతు అనేటటువంటి ఏదైతే చెప్పబడిందో, దేశమందు, రాష్ట్రమందు, గ్రామమందు దుర్భిక్ష నివారణ జరిగి సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పేసి లోక కళ్యాణార్థము స్వామివారికి ఈ రోజు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని సకల అభీష్టాలు నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినః. గణేష వ్రతము చతుర్థి వ్రతం అంటారు. సంకటహర చతుర్థి పేరులోనే ఉంది. సంకటములన్నిటిని కూడా హరింపజేసేటటువంటి శక్తి కలియుగంలో గణపతికి ఉన్నది కాబట్టి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు కూడా తొలగిపోవడానికి ఈ రోజు సంకష్టి వ్రతాన్ని ఆచరించి ఉదయం నుంచి ఉపవాసం ఉండి తలస్నానం చేసి ప్రాతకాలమందే స్వామివారిని దర్శనం చేసుకొని గరక గాని మందార పూలతో గాని స్వామివారికి అర్చన చేసి ప్రదక్షిణాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి గణేష పురాణం చెబుతున్నది. సర్వే జనాః సుఖినో భవంతు.